గోవింద గోవింద ఉండరులే ఉండరు. హాయ్ అందరికీ, ఇదైతే ఫైనల్గా మద్దిలేటి స్వామికి అయితే చేరుకున్నాము. ఇంకా మార్నింగ్ అయితే రెడీ అయిపోయాం 8 కల్లా. ఎందుకంటే చూడండి జనాలు ఎలా వెళ్తున్నారంటే అసలు నేను ఫస్ట్ టైం చూడ్డము. అంతకుముందు ఒకసారి వచ్చినా కానీ అప్పుడేం గుర్తులేదు, చూడలేకపోయాను స్వామిని అయితే. ఇప్పుడు చూడండి వాళ్ళు కోరుకున్న కోరికలు తీరినందుకు వాళ్ళు ఎలా దీపాన్ని ఎత్తుకెళ్తున్నారంటే ఒక రగ్గు కప్పి దాని కింద ఒక బేషన్లో ఆయిల్ వేసి దాంట్లో దీపం వెలిగించిండ్రు ఒత్తులు పెట్టి. ఇంకా కొంతమంది అయితే వీటిని అయితే ముక్కున్నారని మేకలు పోతులు వాటిని కూడా తీసుకెళ్తున్నారు. ఫస్ట్ టైం అలా నేను చూడటము, కనుల పండగగా ఉంది. ఎవరు మొక్కున్న పద్ధతులు అయితే వాళ్ళైతే మంచిగా మొక్కలు అయితే తీర్చుకోనికి వస్తుండ్రు. ఇదైతే మా గిద్దలూరు నుంచి అయితే 6 hours పట్టింది. ఇది కర్నూలు జిల్లాలో మన బేతంచెర్ల మండలం దగ్గరలో ఉన్న రంగాపుర గ్రామానికి అయితే 6 kilometers దూరంలో అయితే ఉంది ఈ మద్దిలేటి స్వామి. ఇక్కడైతే చాలామంది మొక్కులు కూడా కింద నడవకుండా చీరల మీద నడుస్తూ కూడా దీపాలను అయితే తీసుకెళ్తూ ఉన్నారు. ఇంకా మేమైతే అన్నీ చూసుకుంటూ వెళ్తూ ఉన్నాం. బొమ్మలు కూడా వచ్చేసినాయి, పిల్లలు అయితే ఉండరు కదా, అక్కడి నుంచి అవి కావాలి ఇవి కావాలంటారని గబగబా అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాము. మార్నింగ్ అయితే టిఫిన్ ఏం చేయలేదు, ఫస్ట్ దేవుని దర్శించుకొని వచ్చినాక తర్వాత అయితే టిఫిన్ చేద్దామని అయితే ఉన్నాము. ఇక్కడ మనకు స్వామి లక్ష్మీ నరసింహస్వామి వారు అయితే ఉడుము రూపంలో అయితే మనకు దర్శనం ఇస్తారు. ఇంకా ఇక్కడ మెయిన్ ఏంటంటే శనివారం బాగా చేస్తారు. నాన్ వెజ్ కూడా ఇక్కడే అదే పోతులను అయితే బలిచ్చి ఇక్కడే తినేస్తారు. మళ్ళీ ఇంటికి కూడా తీసుకెళ్లరు, ఇది ఒక పద్ధతి అంట. ఇది కూడా మంచిగా అనిపించింది. ఇంకా కుంకుమలు అయితే చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. దాంట్లో అయితే నేను మెరూన్ కలర్ అయితే కొంచెం కట్టించుకొని అయితే ఇంటికి తీసుకెళ్ళిన. చాలా బాగుంది కుంకుమ. ఇంకా అలా ఫైనల్గా అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి మెట్లు ఉంటాయి. నేను ఫస్ట్ టైం కదా, అదొక ఎగ్జైట్మెంట్, ఎలా ఉంటుందని పిల్లల్ని అయితే తీసుకెళ్తా ఉన్నా. చాలామంది అయితే కొంతమంది బోనాలు కూడా వండుకొని మార్నింగ్ అయితే వెళ్తూ ఉన్నారు. దేవునికి పెట్టి మళ్ళీ రివర్స్ వచ్చేస్తున్నారు. మేమైతే అవన్నీ చూస్తూ వెళ్తున్నాము. చాలా బాగా అనిపించింది. అందరైతే తప్పెట్ల మేళాలతోటే వెళ్తూ ఉన్నారు. ఇంకా మాకైతే మా చుట్టాలలో అదే బాబుకు వెంట్రుకలు తీయాలి కదా, అది లేట్ అవుతుందని మేమైతే వాళ్ళకంటే ముందే అయితే వచ్చి స్వామివారిని దర్శించుకోవాలనుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు చాలా లేట్ అయిపోతుంది, వాళ్ళు అన్ని గుండ్లు చేయించుకోవాలి, స్నానాలు చేయాలి ఇవన్నీ అని. మేమైతే మళ్ళీ అంతలోపు పిల్లలు ఉండరు కదా, అందుకనైతే గబగబా అయితే వచ్చేసి అయితే మేము దేవుణ్ణి అయితే దర్శించుకుందామని అయితే ముందే వెళ్తూ ఉన్నాము. ఇక్కడ హనుమాన్ కూడా చూడండి ఎంత పెద్దగా ఉందో, రాయి రూపంలో, అంటే రాయి అలా హనుమాన్గా ఉంది. చాలా బాగున్నాయి, చాలా మంచిగా అనిపించింది. ప్రకృతి అందాల మధ్య దేవుడు ఎంత బాగున్నాడో. మ్యాక్సిమం అందరు దేవుళ్ళు కొండలలోనే ఉన్నారు. చూడండి ఎంత బాగుందో. లక్ష్మీ నరసింహస్వామి, రంగస్వామి, మన తిరుపతి వెంకన్న స్వామి వీళ్ళందరూ అన్నదమ్ముళ్ళంట. ఇదైతే ఇక్కడ మద్దిలేటి అనే నది పారుతూ ఉంటుందంట, అందుకని దీనికి మద్దిలేటి స్వామి అనే పేరు అయితే వచ్చింది. ఇంకా పైన స్వామివారి పాదాలు కూడా ఉన్నాయి, ప్రత్యక్షంగా అడుగు పెట్టిన పాదాలు అయితే అలానే ఉన్నాయి. ఇంకా దేవుని దర్శించినాక పైకి కూడా వెళ్ళాలి. ఇంకా చూడండి అలా అయితే వచ్చేస్తూ ఉన్నాం మేమైతే. జనాలు అయితే ఉండంగా పెరిగిపోతూనే ఉండరు. ఇంకా ఫైనల్గా అయితే కిందకు వచ్చాం, అది గుడి. ఇప్పుడైతే కొంచెం క్యూలో నిలబడి వెళ్ళాలి. మరీ ఎక్కువ క్యూ కూడా లేదు, ఎందుకంటే గబగబా వెళ్ళిపోతూ ఉండరు అందరూ. ఇక్కడ టికెట్స్ కూడా ఉన్నాయి, ప్రత్యేక దర్శనం 100 రూపాయలు, నార్మల్ టికెట్ 10 రూపాయలని. ఇంకా ఆ రోజు అయితే టికెట్లు ఏమీ లేదు, శనివారం. అందరం అయితే క్యూలో అయితే నిలబడినాం. చూడండి మా వెనకాల దీపాలను ఎలా కాపాడుకుంటూ వస్తూ ఉన్నారో. కొంతమంది బోనాలు కూడా వండినరు కదా, నాకు అవన్నీ చూసి చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే నేను కూడా కోరికలు ఉంటాయి కదా, దగ్గరలో ఉన్న దేవుళ్ళకైతే అలా నేను కూడా బోనం చేసి వండి వెళ్ళేదాన్ని. ఇంకా ఇప్పుడైతే కన్నయ్య అల్లరి చేస్తూ ఉండు.
ఇంకా దేవుడు కూడా ఒంట్లోకి వస్తూ ఉండు కొంతమందికి అయితే. ఇంకా మేమైతే దేవుడిని అయితే చూసినాం ఉడుము రూపంలో. చాలా మంచిగా అయితే దర్శనం అయిపోయింది. ఇంకా వీడియోస్ అయితే ఏం తీయలేదు, ఒక పిక్ అయితే తీసినా, తీయకూడదు కదా లోపల అయితే నాట్ అలౌడ్ ఫోన్ అయితే. అలా ఒక పిక్ అయితే తీసుకున్నా. ఇంకా ఫైనల్గా అయితే దర్శనం అయిపోయింది. ఫైనల్గా అయితే దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు ఆ కొండ మీద ఉన్న దేవుని దగ్గరికి అయితే దర్శించుకుంటాం. అక్కడికైతే వెళ్తాం. ఇప్పుడు దర్శనం మంచిగా అయిపోయింది. బాబా ఇక్కడ లడ్లు అమ్ముతుండ్రు వచ్చేటప్పుడు. పోయేద్దా అదంతా ఎక్కి వెళ్తుంది. ఫైనల్గా అయితే పైకి ఎక్కేసినాం పిల్లలతోటి. వాళ్ళు కూడా ఫుడ్ టైం అయింది కదా, వాళ్ళకి టిఫిన్ పెట్టాలి కదా, వాళ్ళు కూడా ఏం తినలేదు. ఇంకా అలా ఇక్కడ ఏదన్నా కొనిద్దామని అయితే వచ్చేసినాం. పైన అయితే స్వామివారి పాదాలు ఉన్నాయి చూడండి, ఎంత బాగుందంటే. పైనుంచి కిందకి చూస్తే దేవుడు ఎంత మంచిగా కనిపిస్తుందంటే గుడి. ఇక్కడైతే 3 పక్కల దారులు ఉన్నాయి, 3 వైప్స్. కొంతమంది అటువైపు వస్తున్నారు, కొంతమంది ఇటువైపు వస్తున్నారు. మేమైతే వేరే రూట్ని వచ్చినాం కదా, అన్ని వైపులు అయితే సత్రాలు ఉన్నాయి, మంచిగా రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి. చాలా బాగుంది, సౌకర్యాలు కూడా చాలా మంచిగా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడైతే పైన హనుమాన్ ఉండు, స్వామివారి పాదాలు అన్నీ చూసిన తర్వాత ఒక ఐస్ క్రీమ్ అయితే కొనుక్కున్నాం. పిల్లలు కూడా మారం చేస్తూ ఉండు కదా, వాళ్ళకు కూడా ఆకలి అవుతూ ఉంది. పైన అయితే అలా అందరూ టెంకాయలు కొట్టుకున్నాం. మేము కూడా ఒకైతే టెంకాయ కొట్టినాం దేవుడికి. కింద అయితే ఏం కొట్టలేదు, పైనే కొట్టుకున్నాం. ఇంకా ఎంత బాగుందో చూడండి గుడి అయితే. ఇంకా కొన్ని అయితే కడతా ఉండ్రు, కానీ అన్నదానం అన్నీ చాలా బాగున్నాయి. మాకు చాలా హ్యాపీ అనిపించింది. పిల్లలు ఎంత ఇసుకిచ్చినా కానీ దేవుని. ఫైనల్గా అయితే దర్శనం అయితే అయిపోయి ఇంకా కిందికి అయితే వెళ్తున్నాం. వెళ్తూ దేవుని ఫోటో అయితే కొనుక్కున్నాం, నరసింహస్వామిది. ఆ ఫోటో లేదు ఇంట్లో, అందుకని అదైతే తీసుకున్నాం. ఇంకా తర్వాత మేము కింది నుంచి పైకి వెళ్తుంటే మాకు ఎదురుగా వస్తున్నారు చూడండి, పూల నడక దారి లాగా వస్తున్నారు, పూలు జల్లుకుంటూ. దేవునికి అయితే గంట తీసుకెళ్తున్నారు. ఒకరైతే నేను చూసిన నరసింహస్వామి ఉగ్రరూపం ఫేస్ అయితే వెండిదైతే తీసుకెళ్తూ ఉన్నారు. ఇంకా అలా ఎవరి మొక్కులు అయితే వాళ్ళు చెల్లించుకుంటా ఉన్నారు. చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పుడైతే అంతలోకి మేము మొక్కుని వచ్చేటరకు అక్క వాళ్ళైతే గుండ్లు కూడా చేపించుకుంటారు మధ్యాహ్నం. ఇంకా టిఫిన్ కూడా చేసి వచ్చిన తర్వాత అంతలోకి బాబుకి కూడా పుట్టు వెంట్రుకలు అయితే తీసిచ్చేసిండ్రు. 5 మంది అయితే పుట్టు వెంట్రుకలు అయితే తీపించుకున్నారు. ఇంక ఇప్పుడైతే పద్ధతి ప్రకారం అయితే అక్కకైతే పుట్టింటి వాళ్ళు తెచ్చిన వడి బియ్యము, చీర, అందరికీ బట్టలు అయితే పెడతారు వాళ్ళ ఫ్యామిలీకి. అలా కొంతమంది సదింపులు ఇస్తారు, కొంతమంది బట్టలు పెడతారు. ఎవరికి తోచింది అయితే వాళ్ళైతే మంచిగా అయితే చేస్తూ ఉంటారు. ఇప్పుడు కాళ్ళకు పసుపు రాసి బొట్టు పెడుతూ ఉన్నారు. చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా ఇలాంటివి, పసుపు రాయడం, బొట్టు పెట్టడం నాకైతే చాలా ఇష్టము. నేను కూడా మంచిగా అయితే పెట్టించుకున్నా. ఇంకా మాకు లీవ్ ఉన్నప్పుడే కదా ఇలాంటి ఫంక్షన్లకు అయితే అటెండ్ అవుతూ ఉంటా. నేను ఇంకా పిల్లలు పుట్టినాకైతే చాలా తక్కువ ఎక్కడికి వెళ్ళను, ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి వెళ్ళకూడదు కూడా. అందులో వెంట్రుకలు ఉన్నాయి కాబట్టి ఇంకా ఏ గుడికి, ఏ కొండకు, గొట్టకు ఎక్కం మేము. ఇప్పుడైతే మా వెంట్రుకలు అయిపోయినాక ఆల్మోస్ట్ అన్ని ఫంక్షన్లు అయితే అటెండ్ చేస్తా చిన్నగా. ఇంక ఇప్పుడైతే లీవ్ వచ్చినాక ఫస్ట్ ఫంక్షన్ అయితే ఇదే అటెండ్ చేసిన మంచిగా. అలా చూడండి, వడి బియ్యము, తాంబూలము, చీరలు, పిల్లలకు బట్టలు అయితే పెడతారు. క్యూట్ బాబు అయితే గుండు చేపించుకొని ఎంత బాగున్నాడో కదా, చాలా క్యూట్గా ఉన్నాడు. ఇప్పుడు ఈ చిన్న బాబు వల్ల దేవుని దర్శనం అయితే మంచిగా అయిపోయింది. మనమైతే రాలేం కదా, ఎందుకంటే తెలియదు, చాలా దూరం, 6-7 అవర్స్ జర్నీ. ఇలా బంధువులతోటి వెళ్తుంటే చాలా హ్యాపీ అనిపించింది నాకు కూడా. అలా అయితే మా పద్ధతి ప్రకారం అయితే అలా చేస్తారు. వడిబియ్యంలాగా పసుపు, కుంకుమ, తర్వాత తాంబూలము, పెట్టిన చీర అయితే తర్వాత కట్టుకోవాలి.
ఫంక్షన్ అయితే ఆల్మోస్ట్ సగానికి పైన అయిపోయింది. ఇంకా గుండ్లు అయిపోతేనే ఫంక్షన్ సగం అయిపోయినట్టు కదా. బట్టలు అందరూ ఎవరు తెచ్చినాయి వాళ్ళైతే పెడతా ఉన్నారు. అంతలోకి మా కన్నయ్య అయితే ఏడుపు అయితే స్టార్ట్ చేసిండు బయటికి వెళ్ళాలని. అంటే బొమ్మలు కొనాలి కదా, బొమ్మలు అది బెలూన్ కావాలని, గన్ కావాలని ఎన్నెన్నో చెప్తా ఉండు. వద్దురా నాయనా ఊరిక వేస్ట్ ఆఫ్ మనీ అని చెప్తా ఉంటే ఇంకా వాడు ఏడుపు అయితే స్టార్ట్ చేసిండు. అంతలోకి ఇంకా మా వారు వచ్చి వాడిని అయితే బయటకు తీసుకెళ్దామని అయితే కాసేపు అలా అయితే తీసుకెళ్తున్నాం. వాడినైతే తీసుకోలేదు, వాడు ఏడ్చి నిద్రపోతుంటే నేను అమ్ములు బావ అయితే వచ్చేసినాం. ఇంకా అలా ఏదో ఒకటి అయితే కొనుక్కుందామని అయితే బయట చూడండి చాలా మంచిగా అనిపిస్తుంది కదా ఇలా తిరణాలకు వస్తూ ఉంటే. ఇంకా అమ్ములకైతే ఒక పీక్ అయితే కొనిచ్చిన, కానీ అది దేవుడి గుడి దాటిన తర్వాత కూడా ఉండలేదు. అంటే అంతసేపు కూడా ఉండలేదు, అయిపోయింది. ఇంకా ఫంక్షన్ ఆల్మోస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా భోజనాలు అయితే రెడీ అయిపోయినాయి. మటన్ పలావ్ మస్తు ఉంది, కర్రీ అయితే చాలా బాగా నచ్చింది. మంచిగా అయితే ఫుల్గా తినేసినాం. మార్నింగ్ అయితే ఉప్మా తినేసిన, ఈ మధ్యాహ్నం అయితే అలా అయితే మంచిగా తినేసినాం. ఇంకా చూడండి ఇంటికి వెళ్ళనీకైతే రెడీ అయిపోయాను. ఫైనల్గా అయితే ఫంక్షన్ మంచిగా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా కన్నయ్య అందరూ మామూలుగా లేదు ఆ పీకతో టూపుతా ఉండు. ఇంకా ఇంటికైతే వెళ్తూ ఉన్నాం. 6 hours కదా, ఆడ 4కు బయలుదేరితే 8:30 కల్లా అయితే ఇంటికి చేరుకున్నాం. అక్కడి నుంచి ఇంకా మా ఊరికైతే బైక్ పై అయితే వెళ్ళిపోయినాం. నైట్ 9 కల్లా అయితే ఇంటికైతే వెళ్ళిపోయినాం. చాలా సరదాగా అనిపించింది. ఇంకా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక్క లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, అలాగే మీకు నచ్చితే కామెంట్ చేయండి.